డ్రీమ్ వ్యాలీ యజమాని కంచర్ల సంతోష్ రెడ్డి కాంగ్రెస్లోని ఒకరిద్దరు మంత్రులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఇమాజిన్ విల్లాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏకంగా వారికి విల్లాలనే ఉచితంగా ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. అందుకే ప్రభుత్వంలోని సదరు పెద్దలు డ్రీమ్ విల్లాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అనధికార ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి 111 జీవో ఎత్తివేత దుర్మార్గమని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 111 జీవోను ఎత్తివేసే ప్రయత్నం చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లను అమరవీరుల స్తూపం వద్ద గుంజకు పాతేసి శిక్షించాలని ఆవేశంతో చెప్పారు. మరి పర్యావరణంపై అంత మక్కువ గల సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఆయన కేబినెట్లోని మంత్రులు ఎలా వ్యవహరిస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 111 జీవోలో నిర్మిస్తోన్న డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాల్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జంట జలాశయాలు మురుగు కాసారంగా మారిపోయినా పర్వాలేదు, మరో 2 హుస్సేన్ సాగర్లు తయారైనా పర్వాలేదు, తాము మాత్రం విశాలమైన విల్లాల్ని కట్టుకుంటామని భావించే విల్లా ఓనర్ల మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.